హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ ప్యాంట్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ప్యాంట్ని ఫ్రంట్ సైడ్ ప్రిల్స్ వచ్చేలా, అలాగే కుడివైపు పాకెట్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను క్రింది వైపున జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్స్ని యాడ్ చేసుకున్నాను. ఈ రెండు క్లోత్స్ని ఎదురెదురుగా ప్లేస్ చేస్తే ఇలా ఓపెన్ వస్తుంది కదా. మామూలుగా ఈ రెండు సైడ్స్ ఫోల్డింగ్ ఉంది, ఒక సైడ్ ఫోల్డింగ్ని ఓపెన్ చేశాను ఎందుకంటే ఇక్కడ పాకెట్ని స్టిచ్ వేయాలి కాబట్టి. క్రింది వైపున క్లాత్ని అయితే పక్కన ప్లేస్ చేసుకున్నాను. ఇలా నేను కుడి వైపున ఫ్రంట్ సైడ్కి పాకెట్ని స్టిచ్ చేస్తున్నాను. పై వైపున థర్డ్ వస్తుంది కదా, అందుకోసం 1 ఇంచ్, అలాగే క్రింది వైపున పాకెట్ కోసం ఇంకొక 1 ఇంచ్కి మార్క్ చేశాను. ఇక్కడ పాకెట్ ఓపెన్ మీ ఇష్టం అన్నమాట. 5 కానీ 5.5, 6 ఇంచెస్ ఎంతైనా ఇవ్వండి. నేనైతే 6 ఇంచెస్ పాకెట్ ఓపెన్ ఇచ్చాను. నాకు ఇక్కడ క్లాత్ అయితే సఫిషియెంట్గా లేదు, అందువల్ల జాయింట్ అయితే వేసుకున్నాను. ఈ పాకెట్ వెడల్పు వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను, అంటే ఫోల్డింగ్ మీద 9 ఇంచెస్, పొడవు వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ పాకెట్ పొడవు కానీ వెడల్పు కానీ మీ ఇష్టం. మామూలుగా మన లేడీస్ ఎక్కువగా పాకెట్స్ యూస్ చేసేది స్మార్ట్ ఫోన్, అలాగే ఇయర్ బడ్స్ అలాంటివి ప్లేస్ చేసుకోవడానికి. అంటే స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడానికి వీలుగా ఉండేలా మనం పాకెట్ని అయితే స్టిచ్ వేసుకోవాలి. అందువల్ల వెడల్పు ఫోల్డింగ్ మీద 9 ఇంచెస్ తీసుకున్నాను, పొడవు 11 లేదా 12 ఇంచెస్ వరకు తీసుకోవాలి. కరెక్ట్గా నేను ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా, పాకెట్ ఓపెన్, ఆ ఓపెన్ దగ్గరికి ఇలా టక్స్ని ఇవ్వండి, మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ ప్యాంట్ క్లాత్ రైట్ సైడ్, ఈ పాకెట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసి పై వైపున 1 ఇంచ్కి మనకి థర్డ్ క్రింది వైపున 1 ఇంచ్కి మార్క్ చేశాను కదా, అక్కడ వరకు ఈ పాకెట్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ ఓపెన్ ఉంది కదా, పాకెట్ ఓపెన్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోండి. ఫస్ట్ చివరికి ఈ విధంగా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసి ఇక్కడ రఫ్ స్టిచ్ వేశాను కదా, ఆ ప్లేస్లో నీట్గా టక్స్ ఇవ్వాలి. మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇలా టక్స్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఈ పాకెట్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకోవాలి బ్యాక్ సైడ్కి. ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా, ఈ టక్స్ని ఇలా నీట్గా పై వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి. ఈ ప్యాంట్ క్లాత్ పై వైపున 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకున్నారనుకోండి, లుక్ చాలా బాగుంటుంది, పాకెట్ ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట. ఇలా పై వైపున ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక కుట్టు వేసుకోవాలి. ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసి బ్యాక్ సైడ్ పాకెట్ని స్టిచ్ వేసాం కదా, ఆ పాకెట్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. అంటే క్రింది వైపున ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ని క్లోజ్ చేయడానికి అన్నమాట. ఈ విధంగా ప్లేస్ చేసి ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా పై వైపున క్రింది వైపున రెండు వైపులా కుట్టు వేసుకోవచ్చు, ఎందుకంటే పాకెట్ ఓపెన్ వస్తుంది కాబట్టి. ఫస్ట్ క్రింది వైపున కుట్టు వేసుకుందాం. ఇలా టక్స్ ఇస్తే మనం వేసిన కుట్టు అనేది ఈజీగా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది. నెక్స్ట్ పై వైపును కూడా ఒక కుట్టు వేసుకున్నాము అంటే ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు పాకెట్ రాంగ్ సైడ్ బయట వైపుకు వస్తుంది. మనం హ్యాండ్ని ప్లేస్ చేసినప్పుడు పాకెట్ లోపల రైట్ సైడ్కి వస్తుందన్నమాట. అంటే నేను జాయింట్స్ వేసుకున్నాను కదా, ఈ జాయింట్స్ బ్యాక్ సైడ్కి ఉంటుందన్నమాట. పాకెట్ని అంటే మనం హ్యాండ్ పాకెట్ లోపల పెట్టినప్పుడు రైట్ సైడ్కి ఉంటుంది క్లాత్ అనేది. ఆ విధంగా స్టిచ్ వేసుకున్నాను. నెక్స్ట్ ఈ క్లాత్ అటు ఇటు కదలకుండా ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా పాకెట్ని స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ పాకెట్ క్లాత్ అంటే ఈ ప్యాంట్ క్లాత్ ఉంది కదా, రెండవ క్లాత్ని కూడా ఈ విధంగా ప్లేస్ చేసి ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇక్కడ పాకెట్ ఓపెన్ ఉంటుంది, ఆ ఓపెన్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి. అలాగే ఈ పాకెట్ మీద కుట్టు రాకూడదన్నమాట. ఇంతవరకు కుట్టు వేసుకొని క్రింది వైపున 1 ఇంచు వరకు వదిలేసేయండి. ఫస్ట్ ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టిచ్ వేసేటప్పుడు పాకెట్ ఓపెన్ దగ్గర కుట్టు రాకుండా ఇలా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి. పాకెట్ ఓపెన్ దగ్గర మాత్రం కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి, లేదంటే పాకెట్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ క్రింది వైపున 1 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చాను కదా, అక్కడ వరకు కుట్టు వేసుకొని ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ పాకెట్ని కొంచెం పైకి అనేసి ఇక్కడ కుట్టు వేసుకోండి, ఎందుకంటే కింది వైపున ప్యాంట్ క్లాత్ వస్తుంది కదా, ఆ క్లాత్ని స్టిచ్ చేసేటప్పుడు పాకెట్ అడ్డం రాకుండా నీట్గా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ని అంతా కట్ చేసుకోండి. క్రింది వైపున కొంచెం హెచ్చు తగ్గులు వస్తే ఆ క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇలా నీట్గా పై వైపున ఇలా రబ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు పాకెట్ సైడ్ కాకుండా సెకండ్ సైడ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ దగ్గర కుట్టు వేసుకోవాలి పై వైపున.
ఇప్పుడు ఫినిషింగ్ బాగుంటుందన్నమాట ఇలా స్టిచ్ వేయడం వలన. ఇలా కుడి వైపున పాకెట్ ని స్టిచ్ చేశాను. చూసారా పాకెట్ ఓపెన్ అయితే ఇలా ఉంది, పై వైపున క్రింది వైపున పాకెట్ ని అయితే క్లోజ్ చేశాను. ఇలా ఒక సైడ్ క్లాత్ ని రెడీ చేశాను కదా. మీరు సేమ్ ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ చేతి వైపు కూడా పాకెట్ కావాలి అంటే స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే ఫోల్డింగ్ మీద క్లాత్ ని కట్ చేశాను కాబట్టి అలాగే ప్లేస్ చేస్తున్నాను. మీకు పాకెట్ కావాలి అంటే ఎడమ చేతి వైపు కూడా ఫోల్డింగ్ దగ్గర కట్ చేసి పాకెట్ ని స్టిచ్ వేసుకోవచ్చు. నేను కుడి వైపు మాత్రమే పాకెట్ ని స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ తాడు అనేది చిన్న హోల్ లాగా వచ్చేసి తాడు అక్కడ నుంచి రావాలి. అందువల్ల పై వైపున ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకొని మధ్యలో 3/4 ఇంచుకి ఇలా క్లాత్ అనేది వదిలేయాలన్నమాట. అంటే మధ్యలో కుట్టు వేయకూడదు. ఫస్ట్ ఒక ఇంచు వరకు ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి. మధ్యలో ఒక 3/4 ఇంచు వరకు కుట్టు వేయకుండా అక్కడ నుంచి మళ్ళీ రఫ్ స్టిచ్ వేసి ఎండ్ వరకు ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేయడం వలన మనకి ఫ్రంట్ సైడ్ చిన్న హోల్ లాగా ఓపెన్ వస్తుందన్నమాట. ఆ ఓపెన్లోంచి మనం తాడుని తీసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. లేదు ఫోల్డ్ చేసేసి మీరు తాడుని మామూలుగా అలా అయినా స్టిచ్ వేసుకో, అంటే ఎలాస్టిక్ని స్టిచ్ చేస్తాం కదా అలా అయినా మీ ఇష్టం. నేనైతే ఇలా నేర్చుకున్నాను, ఇలాగే అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఫినిషింగ్ బాగుండాలి అనిపిస్తే మీరు ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ ఒక 1/4 ఇంచు ఖర్చుతో 2 సైడ్స్ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకొని ఫస్ట్ 1/4 ఇంచుకి ఫోల్డ్ చేశాను కదా ఆ క్లాత్ని మళ్ళీ ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టు వేసుకోవాలి. చూసారా ఓపెన్ ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఇచ్చాం కదా, సెకండ్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలన్నమాట. పై వైపున నడుం బెల్ట్ క్లాత్కి ఇలా 1/4 ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. పై వైపున కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా పై వైపున నడుం బెల్ట్ క్లాత్ని అయితే స్టిచ్ వేసాను. ఫ్రంట్ సైడ్ తాడుకి ఓపెన్ వచ్చేలా స్టిచ్ వేసాను. బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నాను. పై వైపున లెఫ్ట్ సైడ్ పాకెట్ లేకుండా కుడి చేతి వైపు మాత్రమే పాకెట్ వచ్చేలా పై వైపున క్లాత్ని అయితే స్టిచ్ వేసుకున్నాను. నెక్స్ట్ పై వైపున తాడుని ప్లేస్ చేసుకుందాం. నేను ఖర్చు కోసం 1 ఇంచుని ఇచ్చాను కదా, ఆ 1 ఇంచు క్లాత్ని ఫోల్డ్ చేస్తూ మధ్యలో ఇలా తాడుని ప్లేస్ చేసి కుట్టు వేసుకోవాలి. నేను ఇక్కడ తాడుని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. పై వైపున అంచు పీస్ ఉంది కాబట్టి ఫస్ట్ మామూలుగా చిన్న ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పైన అంచు పీస్ ఉంది కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. పైన కోరాస్ ఉన్నాయి కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేస్తున్నాను. సపోజ్ పైన కోరాస్ లేదు, థ్రెడ్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఒక 1/4 ఇంచుకి చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ పాకెట్ని క్లోజ్ చేస్తూ కుట్టు 1 ఇంచుకి ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ లోపల థ్రెడ్ పైన కుట్టు రాకూడదు. థ్రెడ్ని ఇలా లోపలికి ప్లేస్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. థ్రెడ్ పైన మీరు కుట్టు వేశారు అంటే థ్రెడ్ అటు ఇటు మూవ్ అవ్వదు, టైట్ అయిపోతుంది. కాబట్టి థ్రెడ్ని లోపల ప్లేస్ చేస్తూ థ్రెడ్కి కొంచెం గ్యాప్ ఇస్తూ ఈ నడుం బెల్ట్ని పై వైపున ఇలా 1 ఇంచు క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఏ మాత్రం ఇక్కడ ఖర్చులు ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే ప్యాంటు పొడవైనా పర్వాలేదు కానీ షార్ట్ అయిపోతుంది. కాబట్టి ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ ఈ పై వైపున తాడుని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఏదైనా థ్రెడ్స్ ఉంటే థ్రెడ్స్ని అంతా కట్ చేసుకోండి. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పాకెట్ ఉంది కాబట్టి పాకెట్ దగ్గర కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. పై వైపున ఈ నడుం పట్టి ఉంది కదా, ఈ క్లాత్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ప్యాంట్కి మరీ పెద్ద తాడైతే అవసరం లేదు. ఎందుకంటే నడుం కంటే చాలా పెద్దదిగా అంటే హిప్ లూస్కి ఉంటుంది కదా, మనం కట్టుకున్న తర్వాత మరీ ఎక్కువ తాడైతే బాగుండదు కాబట్టి ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత వెడల్పు ఉందో చూసుకోండి. 11 ఇంచెస్ ఉంది కదా, మనకి సగం తీసుకుంటే సరిపోతుంది. 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎలా ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. క్రింది వైపున కాళ్ళ దగ్గర క్లాత్ ఉంది కదా, ఫస్ట్ 2 కిస్తాస్ని ఇక్కడ ఈ ప్యాంట్ క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేమీ లేదు, అందువల్ల ఇలా ప్లేస్ చేసి కిస్తా వైపు ఫస్ట్ ఒక 1/2 ఇంచు ఖర్చుతో కిస్తా దగ్గర 1కి 2 కుట్లు వేసుకోండి. ఇక్కడ 2 కిస్తా పై వైపున కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ ఒక కిస్తా అంటే ఒక క్లాత్కి రెండవ క్లాత్కి కిస్తా దగ్గర కుట్టు వేసుకోవాలి. పై వైపున కూడా ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా కిస్తా దగ్గర 2 క్లోత్స్ని అంటే ఎడమ సైడు కుడివైపు 2 కాళ్ళ దగ్గర ఉంటాయి కదా, ఆ 2 క్లాతుల్ని ఇలా ఒక క్లాత్ పైన ఇంకొక క్లాత్ని ప్లేస్ చేసి ఇక్కడ 1/2 ఇంచు ఖర్చుతో పై వైపున కిస్తాని ఇలా స్టిచ్ వేసుకోవాలి. అంటే మనం ప్యాంట్ వేసుకున్నప్పుడు
ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అన్నమాట. అర్థమైందా? ఈ కిస్తా దగ్గర పై వైపున ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా కుట్టు వేయడం వలన ప్యాంట్ అనేది అస్సలు చినగదన్నమాట. పై వైపున ఖచ్చితంగా ప్యాంట్కి కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కిస్తా దగ్గర కుట్టు వేసుకున్నాము. నెక్స్ట్ ఈ ప్యాంట్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఎలా ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ప్రిల్స్ని అయితే ప్లేస్ చేశాను, కానీ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. మళ్ళీ విప్పి మీకు చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా సెంటర్ నుంచి ఇలా ప్లేస్ చేసుకొని నీట్గా ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటూ రావాలన్నమాట. అంటే నేను టక్స్ ఇచ్చాను కదా, ఆ టక్స్ దగ్గర నుంచి మధ్యలో మనకి ఫ్రంట్ సైడ్ స్టిచ్ వేశాను కదా కిస్తా దగ్గర, అక్కడ వరకు, అక్కడ నుంచి మళ్ళీ నేను టక్స్ ఇచ్చున్నాను, ఆ టక్స్ వరకు ఇలా నీట్గా ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటూ రావాలి. ఇది ఫ్రంట్ ప్రిల్స్ కాబట్టి ఫ్రంట్ సైడ్ ప్రిల్స్ వస్తాయి, నడుం సైడ్ ప్రిల్స్ రావన్నమాట. ఈ నడుం దగ్గర మాత్రం క్లాత్ను వదిలేసి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేశాక నడుం లూజ్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోండి. ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చింది అని అంటే ఒక ప్రిల్ని విప్పదీసి కుట్టు వేసేటప్పుడు సెట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కాలి దగ్గర మనం 1 ఇంచ్ పట్టీ కోసం 1.5 ఇంచెస్ ఇచ్చాను కదా ఖర్చు, క్రింది వైపున 1/2 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేస్తూ మధ్యలో పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి, అంటే కాలి దగ్గర కొంచెం స్టిఫ్గా పట్టీలాగా రావాలి కాబట్టి 1 ఇంచ్కి పేపర్ క్యాన్వాస్ మీకు పొడవుగా క్లాత్ ఉంటే తీసుకోండి పేపర్ క్యాన్వాస్. లేదు మన దగ్గర ఇటు చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కాబట్టి ఆ పీసెస్ని 1 ఇంచ్కి కరెక్ట్గా కట్ చేసుకొని నేను క్రింది వైపున పట్టీ కోసం 1.5 ఇంచెస్ ఖర్చునిచ్చాను కటింగ్లో. ఇలా క్రింది వైపున 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేస్తూ మధ్యలో పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి ఇలా పట్టీనైతే స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకొని నెక్స్ట్ ఈ పట్టీని ఇలా టర్న్ చేసుకొని పై వైపును కూడా కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండవ కాలికి కూడా ఇలా పట్టీని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోండి. ఈ పట్టీ పైన 1కి 2 కుట్లు ఎక్స్ట్రా వేసుకున్నారు అంటే పట్టీ చాలా స్టిఫ్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఈ పట్టీ పైన మీ ఇష్టం ఎలా అయినా కుట్టు వేసుకోవచ్చు. స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి, లేదా కరువు షేప్లో అయినా స్టిచ్ వేసుకోండి, మీ ఇష్టం. నేనైతే 5 కుట్లు స్ట్రైట్గా స్టిచ్ వేసాను. ఇలా కాలి పట్టీని కూడా రెడీ చేశాను. పై వైపున నడుం దగ్గర ప్రిల్స్ అనేది కరెక్ట్గా ఈ వేస్ట్ బెల్ట్ అంటే పై వైపున నడుం పట్టీ ఉంది కదా, ఆ పట్టీకి కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకోండి. ఒకవేళ ఈ ప్రిల్స్ అనేది తక్కువ వచ్చాయనుకోండి, మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం విప్పుకుంటూ ఈ నడుం సైడు టక్స్ ఉన్నాయి, ఆ టక్స్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. అలాగే ఈ ఫ్రంట్ సైడ్ క్రాచ్ ఏరియా పైన అలాగే పై వైపున నాడాని కుట్టు వేశాను కదా, ఈ 2 పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఈ నడుం దగ్గర సైడ్కి నేను కట్ చేసేటప్పుడు అంటే కటింగ్లో టక్స్ ఇచ్చున్నాను, ఆ టక్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయితేనే ఈ ప్రిల్స్ అనేది ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి కరెక్ట్గా వస్తాయి. ఈ టక్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకుంటూ, ఒకవేళ తక్కువ వచ్చిందనుకోండి క్రింది వైపున ప్రిల్స్ని ప్లేస్ చేశాం కదా, ఆ క్లాత్ దగ్గర ఒక ప్రిల్ని ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఒక ప్రిల్ కొంచెం క్లాత్ ఎక్కువ అయింది అంటే చిన్నగా ఒక ప్రిల్ని ప్లేస్ చేసి క్రింది వైపున ప్రిల్స్ని ప్లేస్ చేశాను కదా, ఆ క్లాత్ దగ్గర చిన్న ప్రిల్ని ప్లేస్ చేసి ఈ నడుం బెల్ట్ క్లాత్ని అయితే అటాచ్ చేసుకోవాలి. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటూ ఇలా నీట్గా నడుం బెల్ట్ క్లాత్ని క్రింది వైపున మనం ప్రిల్స్ ఇచ్చాం కదా, ఈ 2 క్లోజ్ని ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు 2 టక్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇలా నీట్గా మనం రాంగ్ సైడ్కి కుట్టు వేస్తున్నాము, అందువల్ల 2 క్లోజ్ని రాంగ్ సైడ్కి ప్లేస్ చేసుకొని టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకుంటూ, ఇక్కడ చూసారా నాకు ప్రిల్స్ క్లాత్ అనేది కొంచెం తక్కువ వస్తుంది, అందువల్ల ఒక ప్రిల్ని విప్ప తీసేసాను. ఇలా 2 టక్స్ అనేది కరెక్ట్గా వచ్చాయన్నమాట. ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఈ ప్రిల్స్ అనేది నీట్గా ప్యాంట్కి వస్తాయి. అలాగే ఫ్రంట్ సైడ్ మనం కుట్టు వేసున్నాం కదా, ఆ కుట్లు 2 కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. ఇలా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ప్యాంట్ని అయితే కుట్టు వేసుకోవాలి. ఇలా 1కి 2 స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే పై వైపున ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అంటే మనం క్రింది వైపున కుట్టు వేశాక వేస్ట్ క్లాత్ వస్తుంది కదా, అంటే ఖర్చు క్లాత్ని పై వైపుకి ప్లేస్ చేసుకుంటూ ఇలా స్ట్రెయిట్గా
ఒక పావు ఇంచి పైన కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా స్టిచ్ వేయడం వలన ప్యాంట్కి ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మనం ఇలా కుట్టు వేసిన దానివల్ల ప్యాంట్ చినిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ అనేది అస్సలు రిమూవ్ అవ్వవు అనమాట. అంత స్ట్రాంగ్గా ఉంటుంది పై వైపున కుట్టు వేయడం వలన. ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టు వేశాక నెక్స్ట్ క్రింది వైపున కాలి లూజ్ దగ్గర నుంచి కుట్టు వేయలేదు, అక్కడ ఓపెన్ ఉంది, అక్కడ ఎలా కుట్టు వేసుకోవాలో కూడా చూద్దాం. ఎందుకంటే కాలి దగ్గర క్రాస్ ఉంటుంది, క్రాస్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, పై వైపున కుట్టు వేశాక ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. నెక్స్ట్ కాలి లూజు దగ్గర నుంచి ఈ ప్యాంట్ని ఎలా కుట్టు వేసుకోవాలో చూద్దాం. ఇక్కడ రాంగ్ సైడ్కి ప్లేస్ చేసుకోవాలి, రైట్ సైడ్కి ప్లేస్ చేసి మీకు చూపించాను కదా. నెక్స్ట్ ఈ ప్యాంట్ రాంగ్ సైడ్కి ఇలా ప్లేస్ చేసుకొని కాలి లూజు 7 ఇంచెస్ ఉంది, కరెక్ట్గా 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం కుట్టు వేసుకోవాలి. ఈ క్లాత్ అనేది ఇక్కడ క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా స్ట్రైట్గా ప్లేస్ చేసి కుట్టు వేయకూడదు, కొంచెం ఇలా లాగినట్టుగా కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ప్యాంట్ అనేది అస్సలు చినగదు. మనం కూర్చుని లేచినప్పుడు ప్యాంట్ అనేది కంఫర్ట్గా ఉంటుంది. అలాగే మనం వాష్ చేసినప్పుడు కూడా కుట్లు అనేది డ్యామేజ్ అవ్వవు అనమాట, క్రాస్ కదా. అందువల్ల ఇలా నీట్గా ప్లేస్ చేస్తూ ఇక్కడ వరకు ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇలా ఒక కుట్టు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేశాక సెకండ్ సైడ్ నుంచి మళ్ళీ ఫ్రంట్ సైడ్కి ఇంకొక కుట్టు వేసుకోవాలి. అంటే 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. క్రాస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా లాగినట్టుగా కుట్టు వేసుకోండి, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. చాలా నీట్గా ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. క్రాస్ ఉన్న దగ్గరంతా ఖచ్చితంగా ఇలా లాగినట్టుగా కుట్టు వేసుకోండి, లేదంటే కుట్లు అనేది ఊడిపోతాయి. ఇలా 2 స్టిచ్చెస్తో కాలి దగ్గర స్టిచ్ వేశాను. కాలి లూజు 2 వైపులా 7 ఇంచెస్కి మార్క్ చేశాను. ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా ప్రిల్స్ వచ్చేలా, సైడ్ ఏమో పాకెట్ వచ్చేలా ప్యాంట్ని అయితే స్టిచ్ వేశాను. చూసారా, చాలా కంఫర్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ప్యాంట్స్ అయితే. మనం కూర్చొని లేచినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా. అలాగే చూసారా, ఇలా స్ట్రైట్గా రావాలన్నమాట క్రాచ్ ఏరియా అనేది. అంటే కిస్తా ఉంది కదా, అక్కడ నుంచి పై వైపు నడుం బెల్ట్ క్లాత్ దగ్గర కుట్టు అనేది ఇలా నీట్గా రావాలి. ఇలా ఫ్రంట్ సైడ్ ప్రిల్స్ ప్యాంట్, నెక్స్ట్ కుడివైపు పాకెట్ వచ్చేలా ప్యాంట్ని అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. ఈ ప్యాంట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ప్యాంట్ లుక్ అయితే ఇలా ఉంది. సైడ్ ఇలా పాకెట్ని స్టిచ్ వేశాను, కరెక్ట్గా ఫోన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ ప్యాంట్ చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. మనం కూర్చొని లేచినప్పుడు కూడా ఇబ్బంది ఉండదు, టైట్ అస్సలు ఉండదన్నమాట. మీరు ఫ్రంట్ సైడ్ అయినా ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవచ్చు, లేదా సైడ్ అయినా ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. ముందు వీడియోలో సైడ్ ప్రిల్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా క్లియర్గా చెప్పాను. వీడియోలో ఫ్రంట్ ప్రిల్స్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చెప్పాను కదా ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ ప్యాంట్ టాప్ అయితే ఇలా ఉంది. చూసారా, ఈ ప్యాంట్ క్లాత్తో ఈ టాప్కి నెక్ దగ్గర కాలర్ని, హ్యాండ్స్కి పైపింగ్ని ఇలా డిజైన్ చేసి మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.